కాల్ వేస్తున్నాడు నేను అనుకుంటున్నా. సార్ ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్లు అనే అంశంలో కామారెడ్డిలో రాహుల్ గాంధీ ప్రకటించారు. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఒకవైపు రాష్ట్రపతి దగ్గర నుంచి కావచ్చు, గవర్నర్ దగ్గర నుంచి కావచ్చు, చివరికి కోర్టు నుంచి కూడా మరి జీవో 9 రిలీజ్ చేసిన తర్వాత కూడా మరి దాని మీద కోర్టును ఇంకో వ్యక్తి ఆశ్రయించడం కావచ్చు. సో కోర్టు నుంచి కూడా ఈ అంశంలో క్లారిటీ రాలేదు. ఇప్పుడు తెలంగాణ సీఎంగా మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏం చేయబోతాడు సార్? ఏం చేస్తాడు ఆయన? ఆయనే చూపించాలి మరి ఏం చేస్తాడు, ఏ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏ విధంగా మరి అంగీకారం తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఈ చట్టం అనేది మార్చాల్సింది ప్రెసిడెంట్ గారు, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ విషయం ఆల్రెడీ పెండింగ్ లో ఉంది. అదే విధంగా దేశ పార్లమెంటు రాజ్యాంగానికి సవరణ చేయాలి. ఎట్లయితే మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ విషయంలో ఏ విధంగా అయితే సవరణ చేసిండ్రో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో, ఆ విధంగా దీంట్లో కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలుసు. కానీ బీసీ వర్గాలను మరొక్కసారి పట్టపగలే మోసం చేయడానికి నిజంగా ఆయన జీవో ఇచ్చిండు 42%, మంచిది. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతున్నంటే, మరి ఈ జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మరి ముందరనే డిసెంబర్ 23లోనే ఎందుకు ఇవ్వలేదు జీవో? కామారెడ్డి డిక్లేర్ ఇప్పటికల్లా పల్లె ప్రగతి ఇవన్నీ కూడా పట్టణ ప్రగతి ఇవన్నీ బాగా జరిగేవి కదా. ఆ రోజు 2 సంవత్సరాలు ఎందుకు ఆపిండ్రు? అది నా ప్రశ్న. సో ఇదంతా కేవలం బీసీలను మభ్య పెట్టడం, పట్టపగలే వాళ్ళను మోసం చేయడం, ఏం చేసినా నడుస్తుంది అన్న భావనతోనే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. సార్ ఈరోజు 11 గంటలకి ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం సార్, అంటే షెడ్యూల్ వెలువరించే అవకాశం ఉందంటారా? అది మరి చూడాలండి, ఎందుకంటే విషయం కోర్టులో ఉన్నందున నేను కూడా మాట్లాడలేదు దాని గురించి. సో మేము బీఆర్ఎస్ పార్టీ నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా చక్కగా చెప్పిండ్రు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ కు బీజేపీలకు బుద్ధి చెప్పాలని అని చూస్తున్నారు. సో అందువరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనకంజ వేసే పరిస్థితి లేదు. తప్పకుండా మేము నిరంతరం సన్నద్ధమై ఉన్నాం. సో మాకు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా బరాబర్ కొట్లాడతాం. ఓకే సార్, ఫైనల్గా నిన్న మీ సింహగర్జన ఎలా జరిగింది సార్? మొత్తానికి కేటీఆర్ ఒక చేతులెత్తూరి 2 చేతులెత్తూరి అని చాలా జోష్గా జరిగినట్టుంది, చాలా బ్రహ్మాండంగా జరిగినట్టుంది. చాలా అద్భుతంగా జరిగిందండి. తెలంగాణ అది ఒక తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ దోపిడీ పాలన అంతమొందించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి మళ్ళీ చేయాలా అన్న ఉత్సాహంతో ఇవాళ స్వచ్ఛందంగా మరి అచ్చంపేట జనగర్జన సభకు వచ్చినట్టుగా మాకు అనిపించింది. మరి అడుగడుగున కేటీఆర్ గారికి నీరాజాలు పలకడం, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి యువకులు స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి వారు ఈ మీటింగ్ లో పాల్గొనడం, అదేవిధంగా వారు కేటీఆర్ గారు ఒక చరిత్రాత్మకమైన సందేశం ఈ తెలంగాణ ప్రజలకు అచ్చంపేట వేదికగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయాలండి. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మరి మారుతాయి. కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం సార్. గతంలో మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట గువ్వల బాలరాజు, సో దీంట్లో నేను అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎన్నికల సమయంలో రాలేదు, నా ఓటమికి వాళ్ళే కారణమయ్యారని చెప్పి ఆరోపించడాన్ని ఏం చెప్తారు సార్?